జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జెన్జీ సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏమని తెలుసా? మీరు బాధితుల వైపా నిందితుల వైపా సూటిగా అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జెన్జీ యువత మొత్తం ఒకే ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మీరు ఎవరికైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళు నిందితులు. నేను నా ట్వీట్ చూసిన తర్వాత షాక్ అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు మానసిక పరిస్థితి ఏమన్నా సరిగ్గా లేదా, లేకపోతే ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆయన్ని రాంగ్గా అసలు ఆయన్ని ఒక విధానంలో ఏదన్నా నడిపిస్తూ ఉన్నారా, లేదా ఆయనకి బాధితులు నిందితులుగా నిందితులు బాధితులుగా కనిపిస్తూ ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. మీరు 3 కేసుల గురించి ప్రస్తావించారు మీ యొక్క ట్వీట్లో. మొదటిది ఏంటంటే విరూపాక్ష గురించి, ఆలూరు ఎమ్మెల్యే గురించి రాస్తూ ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా అని చెప్పి అంటున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి. ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి గాని ప్రజల్ని దూషించకూడదు, కక్ష సాధింపు చేయకూడదు, హత్యా ప్రయత్నాలు చేయకూడదు, ముఖ్యంగా కులంతో దూషించకూడదు. మీరు విరూపాక్ష అనే వ్యక్తి ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ఆడబిడ్డని ఆమె నైటీలో ఉంటే నైటి చించి కొట్టడం అనేది తప్పు సమాజం దృష్టిలో. కానీ మీ దృష్టిలో అది కరెక్ట్ ఎలా అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ ఆలోచన విధానం ఏమన్నా డిఫరెంట్గా ఉందా అని అడుగుతూ ఉన్న మీ రాష్ట్ర జెన్జీ. ఇంకొకటి, అక్కడ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజున్న ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కోర్టులో ప్రొసీడ్ చేయాలి. ఆ విధంగా నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విరూపాక్ష ఒక దళిత మహిళ పైన, ఒక దళిత కుటుంబం పైన దాడి చేయడంతో దాన్ని చట్ట ప్రకారంగా అతనిపైన కేసు రిజిస్టర్ చేశారు. అతని న్యాయస్థానాల్లో ప్రొసీడ్ చేస్తే న్యాయస్థానాల్లో అతనికి రిమాండ్ విధించారు. ఇక్కడ దీన్ని బట్టి ఏమని అర్థమవుతూ ఉంది? ఒక నిందితుడు వెళ్తే ఆ నిందితుడికి నువ్వు అండగా నిలబడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇక్కడ నిలబడాల్సింది ఎవరో తెలుసా? ఆ దళిత కుటుంబానికి మీరు అండగా నిలబడుంటే మీరు నాయకుడై ఉంటారు. కానీ మీరు నిందితుడికి అండగా నిలబడుతున్నారు కాబట్టి మీరు కూడా క్రిమినలే అని ఈ రాష్ట్ర జెన్జీ అంటున్నాం. రెండోది, సిదిరి అప్పలరాజు ఇన్సిడెంట్. ఇది ఈ ప్రపంచం అంతా చూసింది. సిదిరి అప్పలరాజు కొడుకు ఒక పేద దానయ్య యాదవ్ అనే ఒక గొర్రెల కాపరి, ఒక పేద గొర్రెల కాపరిని సిదిరి అప్పలరాజు గారి కుమారుడు బైక్తో గుద్దిచ్చి చంపేశాడు. చంపేసిన తర్వాత యాక్చువల్గా రూల్స్ ప్రకారం అంటే అతను వెళ్ళి లొంగిపోయి ఉండాలి పోలీసుల దగ్గర న్యాయస్థానం లొంగిపోయి ఉండాలి. కానీ లొంగిపోకుండా సిదిరి అప్పలరాజు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడంటే అతని కొడుకును తప్పించి అతని కొడుకు స్నేహితుణ్ణి అక్కడ బలి చేశాడు. ఇక్కడ ఏం జరిగింది? ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో దాన్ని తారుమారు చేశారు. ఈ తారుమారు చేయడం అనేది చట్టం దృష్టిలో తప్పు. ఇక్కడ సిదిరి అప్పలరాజు ఇంకా తన అహంకారపూరిత వ్యాఖ్యలు ఏంటంటే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నేను ₹1,00,000 ఇస్తాను, నా ఇంట్లో వచ్చి పాచిమని చేయమను అతని భార్యనే అని చెప్పి అహంకారపు మాటలు మాట్లాడాడు. అంటే పేదలంటే ఎందుకు మీకంత కక్ష, ఎందుకంత పెత్తందారి మనస్తత్వం అని ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఈ సంఘటనలో అది జరిగిన తర్వాత ఆ కుటుంబం, ఆ దానయ్య కుటుంబాన్ని చూసిన తర్వాత, వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత, వాళ్ళ కనీసం ఎంత నిరుపేద అంటే కనీసం వాళ్ళ పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక బిస్కెట్ నీళ్ళల్లో పెడుతుంటే ఆ సంఘటన చూసిన తర్వాత రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తిరిగాయి, మీకు తప్ప. ఎందుకంటే మీరు వచ్చి నిందితుడి వైపు నిలబడి ఆ నిందితుడికి మద్దతుగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇక్కడ మీరు నిజంగా ప్రజా నేత అయి ఉంటే మీరు నిలబడాల్సింది ఆ పేద యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన దానయ్య గొర్రెల కాపరి కుటుంబానికి మీరు అండగా నిలబడి ఉండాలి. కానీ మీరు ఈ సాక్ష్యాలు తారుమారు చేసి చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవాలి అని అనుకున్న సిదిరి అప్పలరాజుకి అండగా నిలబడుతున్నారు నిందితుడు వైపు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మూడవ సంఘటన, ముస్తఫా గారి కుమారుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గతంలో ఆయన ఇన్సిడెంట్లో ఇక్కడ క్లారిటీగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం. అక్కడ వాళ్ళు పొగాకు రైతుల్ని కిడ్నాప్ చేసి డబ్బు కోసం వాళ్ళని బెదిరించి వాళ్ళని కులంతో దూషించి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. అలాంటి వాళ్ళపైన చట్టం ప్రకారం కేసు బుక్ చేసి చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసులు. వాళ్ళ కోసం వాళ్ళ పరారీలో ఉంటే వాళ్ళని వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ అది మీరు కక్ష సాధింపు అంటున్నారు. ఎలా కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ నిజంగా మీరు ప్రజాపక్షం అయి ఉంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పొగాకు రైతులు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ఉండాలి. కానీ మీరు నిందితుల వైపు నిలబడి మద్దతు ఇస్తున్నారంటే మీరు క్రిమినల్స్ కాక ఇంకేంటి, మీ పార్టీ క్రిమినల్ పార్టీ కాక ఇంకేంటి అని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం మీ రాష్ట్ర జెన్జీ. ఎందుకంటే ఈ 3 ఇన్సిడెంట్స్ లో మీరు బాధితుల వైపు లేరు,
అమాయకపు ప్రజల వైపు లేరు, పెత్తందారుల వైపు ఉన్నారు. కుల అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళ వైపు ఉన్నారు మీరు. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరం అంటున్నాం, కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగా వాళ్ళని కేసు బుక్ చేసి చట్ట ప్రకారం కోర్టులో ప్రొసీడ్ చేస్తే న్యాయస్థానాలు అనేది వాళ్ళని రిమాండ్కి పంపించాయి. ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ ప్రొసీజర్ తెలిసినా కూడా కావాలనే ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు మీరు కక్షపూరితంగా మీరు మాట్లాడుతున్నారంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందని ఈ రాష్ట్ర ప్రజలు సూటిగా మిమ్మల్ని రాష్ట్ర జెన్జీ అడుగుతున్నారు. ఇవన్నీ గమనించిన మా జెన్జీ ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డికి పేదలంటే పట్టదు, జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎప్పుడు పెత్తందారి మనస్తత్వం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా మంది బడుగు బలహీన వర్గాలు చనిపోతే కనీసం చర్యలు తీసుకోలేదు. ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ఎవరైనా బాధితులు సహాయం కోరితే అండగా నిలబడి ప్రభుత్వం వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ ఎదుటిన్న వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉంది. చట్టం ముందర అందరూ సమానమే అని నిరూపిస్తూ ఉంది. అందుకని మా రాష్ట్ర జెన్జీ, మా ఆంధ్రప్రదేశ్లో ఉండే జెన్జీ అంతా మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతో ఎందుకుంటుంటే అది చట్టంను వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే క్రిమినల్ లా ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ క్రిమినల్స్ లా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి హానికరం. మనం సినిమాకి వెళ్ళినప్పుడు పొగ తాగడం హానికరం అంటారు, అలా ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీ హానికరం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు హానికరం అని ఈరోజు జెన్జీ అంతా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి, లేకపోతే మా జెన్జీ ఎలా చేయాలో మాకు తెలుసు, మా ఓటుతో మీకు.